యంగ్ హీరో సిద్ధు జోనల్గొడ్డ డీజే టిల్లు మూవీతో మంచి స్టార్డమ్ అందుకున్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు క్యారెక్టర్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. సిద్ధు కామెడీ టైమింగ్, పంచ్ పవర్స్ అందరికీ నచ్చేశాయి. డైలాగ్స్ కూడా ఫిదా అయిపోయారు. దీంతో ఇటీవలే వచ్చిన టిల్లు స్క్వేర్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు సిద్ధు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ భారీ విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలను రాబట్టింది. దీంతో మేకర్స్ టిల్లు స్క్వేర్ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. దీనికి టిల్లు క్యూబ్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డీజే టిల్లు సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించగా రెండో భాగాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు టిల్లు క్యూబ్ కి కూడా డైరెక్టర్ గా మారుతున్నట్లుగా తెలుస్తుంది. మ్యాడ్ మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ని తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన మ్యాడ్ సినిమా యూత్ఫుల్ హిట్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కిస్తున్న కళ్యాణ్ శంకర్ ఈ సినిమా అయిపోగానే టిల్లు క్యూబ్ పట్టాలెక్కించాలని సమాచారం. టిల్లు స్క్వేర్ సినిమాకు డైలాగ్స్ అందించాడు కళ్యాణ్ శంకర్. దీంతో టిల్లు క్యూబ్ కి ఈయన దర్శకుడని అంటున్నారు. అంతేకాదు హీరోయిన్ కూడా మారనుందట. మరి టిల్లు క్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.